అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రం. అందరం ఇలా కలిసిన అవకాశం మళ్ళీ దేవుడు మనకి ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి ఈ రోజు మెయిన్ లైన్ చర్చెస్ లో రూపాంతర ఆదివారం ట్రాన్స్ఫిగరేషన్ డే జరుపుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ ఈ సాయం సమయంలో మనందరం కూడా చిన్న మందగా కూడి ఈ విధంగా దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవటానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. ఆయన గడప దగ్గర ఒక్క దినము గడుపుట బయట 1000 దినములు గడుపుట కంటే శ్రేష్టం అంటాడు దావీదు మహారాజు. నిజమే. అట్లాంటి శ్రేష్టమైన సమయాన్ని దేవుడు ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటూ ఈరోజు మూల వాక్యం అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనుకుడి. నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనుకుడి. ప్రేమ మేడని మా తండ్రి, ఇంతవరకు క్షేమంగా కాపాడిన పరిపుష్క స్థితినైనా వందనాలు తండ్రి. దయగల మా ప్రభ నాయన, ఈ రోజు రూపాంతర అనుభవాన్ని గురించి నాయన ధ్యానించుకున్నాం తండ్రి. ఎత్తైన కొండ మీద తండ్రి యాకోబు యోహాను పేతురుని తీసుకువెళ్ళిన ఆయన వారికి ఎన్నో బృహత్కర కార్యక్రమాలు అప్పగించారు. వారు నమ్మకంగా నిర్వహించారు. మేము కూడా అట్లాంటి ఆధ్యాత్మిక స్థాయిలో ఎదగాలని, అట్లాంటి కార్యక్రమాలు మా ద్వారా నీ కృపతో నిర్వహించబడాలని నాయన, ఈ లోకంలో ఎంతో మంది ఉండగా మమ్మల్ని ఎన్నుకున్నందుకు నీకు వందనాలు. మమ్మల్ని పిలిచిన పిలుపుని మేము ఎప్పుడు మర్చిపోకుండా నాయన దాంట్లో కొనసాగే భాగ్యం దయచేయండి. ఈ రోజు వాక్యం ధ్యానించబోతుంటాడు నన్ను మరుగుపరిచి ఆధ్యాత్మిక సత్యములు మీరే వెల్లడి చేయమని, అదేవిధంగా వినగల చెవి, గ్రహించగల మనసు, ఆచరించగలిగే ప్రతి ఒక్కరికి దయచేయమని, వాక్యం ధ్యానిస్తే నాకు వింటున్న ప్రతి ఒక్కరికి నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు దయచు. ఆయన అనేక రకాలైనటువంటి భయంకరమైన వార్తలు వింటున్నాం తండ్రి. ఏది వింటున్నప్పటికీ తండ్రి నాయన, నీ రెక్కల చాటున ఉన్న వారికి ఎప్పుడు కూడా సురక్షితమే తండ్రి. నాయన, నీ రెక్కల చాటున ఉండే గొప్ప కృప మాకు దయచేయమని, కార్యాంతమును నీ స్తుతించిన భాగ్యం దయచేయమని, వచ్చిన అందరిపై నీ యొక్క పరిశుద్ధాత్మ కుమ్మరింపు దయచేయమని, రానయ్యున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోమని, అదేవిధంగా ఈ వాక్యం ఎంతమంది అయితే నాయన ప్రత్యక్షంగా పరోక్షంగా తర్వాత వినబోతున్నారు వారందరికీ కూడా పరలోక మర్మాలు మీరే వెల్లడి చేయమని, మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు వాక్యాన్ని మనం గమనించినట్లయితే లాస్ట్ వీక్ మనం హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ వచనం వరకు ధ్యానించుకున్నాం. దాని సారాంశం, మోషే దేవుని ఇంటిలో పరిచారకుడు, ఆ ఇంటిని కట్టినవాడు దేవుని కుమారుడు. ఇంటిని కట్టిన వాడికి ఘనత ఎక్కువగా ఉంటుంది కాబట్టి దైవ కుమారుడు మోషే కంటే గొప్పవాడు అని చెప్పి మనం జ్ఞాపకం చేసుకున్నాం. అంత మాత్రమే కాకుండా దేవుడు మోషే గురించి ఇచ్చిన సాక్ష్యం, మోషే నా ఇల్లంతటిలో ఈ భూమి మీద ఉన్న వారందరిలో కూడా సాత్వికుడు అని మోషే గురించి సాక్షాత్తు దేవుడే సాక్ష్యం పలకడం జరిగింది. మోషే తన సాత్వికతతో మరి ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయుల్ని కనాను దేశానికి తీసుకొస్తే, యేసుక్రీస్తు దైవ కుమారుడై ఉండి ఆయన సాత్వికతతో ఆయన పిలుపును అందుకున్న ప్రతి ఒక్కరిని కూడా ఆ పరమ కణానికి తీసుకువెళ్ళటానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. ఇద్దరి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం గమనించినట్లయితే, మోషే సాత్వికతతో ఇశ్రాయేలీయులు పాలుతేనెలు ప్రవహించే కనాన్ దేశాన్ని చూశారు. క్రీస్తు యొక్క సాత్వికతతో మనందరం కూడా ఆ పరమ కణాల్లో ప్రవేశించడానికి, ఆ సాత్వికత అనేది సిలువు మీద ఆయన అర్పించినటువంటి ఆ బలిదానం వల్ల మనం అట్టి గొప్ప భాగ్యం మనం పొందుకున్నాం. అదేవిధంగా మోషే గురించి అనేక విషయాలు మనం పోయిన వారం ధ్యానించుకున్నాం. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. నేను ద్వితీయోపదేశకాండం చదువుతూ ఉంటే 3వ అధ్యాయం 26వ వచనం నుంచి 28వ వచనం వరకు చూస్తే అక్కడ మోషే దేవుని బ్రతిమాలుతూ ఉన్నాడు. అయ్యా, నాకు కనాన్ చూడాలని ఉంది, నాకు కనాన్ చూడాలని ఉంది, నన్ను వెళ్ళనీ తండ్రి అని అనుకున్నాడు. ఇక చాలు, అక్కడ అన్నమాట దేవుడు, ఇక చాలు,
నన్ను ఇక అడగొద్దు. ఆ అబారీం కొండ మీదకి వెళ్ళి నువ్వు అక్కడి నుంచి చూడు, ఆ పాలు తేనెలు ప్రవహించే కనాన దేశం అన్నాడు. కానీ మనం నిజంగా చూసినట్టయితే ఆ భౌతిక పరమైన కణాన్ని చూడటానికి దేవుడు అంగీకరించలేదు. కానీ ఆ పరమ కణాల్లో ఆయనతో ఉండే గొప్ప భాగ్యం అనుగ్రహించడం. మరి ఈ రోజు రూపాంతర ఆదివారం జరుపుకున్న సందర్భంలో జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ రూపాంతర అనుభవంలో యేసుక్రీస్తు పక్కన యోహాను, యాకోబు, పేతురు శిష్యులు, వారితో పాటు ఏలియా, మోషే కూడా ఉన్నట్టుగా మనం చూస్తాం. అంటే మోషే ఆ పరమ కణాను చూడటానికి దేవుడు యోగ్యత కల్పించాడు. ఆయన నమ్ముకున్న వారిని విడిచిపెట్టే దేవుడు కాదు, మనం ఊహించని మేలు దయచేసే దేవుడు. దీన్ని బట్టి మనం గ్రహించాల్సింది ఏంటంటే, కొన్నిసార్లు మనం పదే పదే దేవుడు నిన్న విషయాలు అడుగుతూ ఉంటాం. ఎందుకో ఎన్నిసార్లు అడిగినా దేవుడు నాకు ఇది అనుగ్రహించట్లేదేంటి అని. ఒకవేళ నా ప్రార్థన దేవునికి ఇష్టంగా లేదా, దేవుడికి అంగీకార యోగ్యంగా లేదా ఏంటి అని చెప్పి అనుకుంటాం. కానీ అంతకంటే గొప్ప మేలు చేయాలని, అంతకంటే గొప్ప బహుమతి ఇవ్వాలని దేవుడు ఒక్కొక్కసారి దీన్ని తిరస్కరిస్తాడు. అది మనం గమనించుకున్నట్లయితే మోషే అంత నమ్మకస్తుడు, సాత్వికుడు. అట్లాంటి మోషేని ఇక చాలు అన్న దేవుడు ఆయన ప్రక్కన ఆ ఆధ్యాత్మిక ఆ కణాన్ని చూపించడం అనేది ఎంత గొప్ప విషయం అని చెప్పి నేను చదువుతున్నప్పుడు ఆయన అందుకని అంటాడు, నా తలంపులు వేరు, మీ తలంపులు వేరు. భూమికి ఆకాశానికి ఎంత వ్యత్యాసం ఉందో నా తలంపులకి మీకు కూడా, నా మార్గములకి మీ మార్గములు కూడా అంత వ్యత్యాసం ఉందంటాడు యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7-8 వచనాల్లో. కాబట్టి మనం చదివిన దాంట్లో అక్కడ మోషే కంటే యేసుక్రీస్తు ఎందుకు గొప్పవాడు అనేది విజ్ఞాపన చేసే సమయంలో కూడా గొప్ప విజ్ఞాపన మోషే చేశాడు. అంతకంటే గొప్ప విజ్ఞాపన ఆయన గెత్సెమనే తోటలో యోహాను సువార్త 17వ అధ్యాయంలో చూస్తాం. అంత మాత్రమే కాదు, కొన్ని సందర్భాల్లో మోషే మానవుడిగా ప్రవర్తించాడు. కానీ ఎంత శ్రమలో ఉన్నా కూడా, తన చెమట రక్త బిందువులుగా మారుతున్నా కూడా యేసుక్రీస్తు భరించలేని బాధలు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుంచి తొలగించు అన్నారే. కానీ తర్వాత మళ్ళీ వెంటనే అయినను నీ చిత్తమే సిద్ధించుగాక, అంత విధేయత. అన్ని విషయాలు ఇలా పోల్చుకుంటూ వెళ్తే భూమి మీద అతి సాత్వికుడైనటువంటి మోషే కంటే యేసుక్రీస్తు ఎంత గొప్పవాడనేది మనకి అర్థమవుతుంది. ఇక తర్వాత 8వ వచనం నుంచి ఇప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే, మోషే దేవుని ఇంటిలో పరిచారకుడు. మళ్ళీ అంటాడు పౌలు, మనమే ఆయన ఇల్లు, మనమే ఆయన ఇల్లు. ఇక్కడ 3వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, అందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారు. ఎంత చక్కగా సంబోధిస్తున్నాడు. ఎవరిని సంబోధిస్తున్నాడు ఈ సంబోధన? యూదుల్ని. ఎవరైతే వెనక్కి తిరిగి మళ్ళీ పాత ఆచారాలకు వెనుదిరిగి వెళ్ళిపోతున్నారో, ఎవరైతే క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించలేదో, ఎవరైతే దేవదూతుల కంటే యేసుక్రీస్తు పెద్ద గొప్పవాడేమి కాదు అని వాళ్ళుగా భ్రష్టత్వంలో పడిపోవటానికి సిద్ధపడ్డారో వాళ్ళని ఎంత చక్కగా పిలుస్తున్నాడంటే, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపు పొందిన పరిశుద్ధ సహోదరులారా. పరిశుద్ధ సహోదరులారా అంటే ప్రత్యేకింపబడిన వాళ్ళారా, మీ పిలుపు పరలోక సంబంధమైన పిలుపు అందుకున్నారు. దాన్ని బట్టి మీరు మీ తరపున అపోస్తులుగాను ప్రధాన యాజకుడిగాను ఉన్నటువంటి యేసుక్రీస్తు వైపు మీ లక్ష్యం ఉంచండి అంటారు. అదే విధంగా ఆ దేవుని ఇల్లు, ఆ ఇంట్లో ఎవరు ఉంటారంటే దేవుని పిల్లలు ఉంటారు కదా. కాబట్టి ఆ దేవుని పిల్లలుగా మనం ఎవరైతే నిరూపించుకుంటారో, చాలా మంది ఇక క్రైస్తవుల్లో మేము బాప్తిసం తీసుకున్నాం కాబట్టి మేము దేవుని పిల్లలమే, ఆ దేవుని ఇంట్లో ఉండటానికి అర్హులమే అనుకుంటారు. కానీ ఆ దేవుని పిల్లలుగా ఉండటానికి అర్హతలు ఏంటి అనేది మత్తయి సువార్తలో ఆయన 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగం 3 అధ్యాయాలు 5, 6, 7 అధ్యాయాల్లో చెప్పి చివరికి ఈయన మాటలు విని బండ మీద తన ఇల్లు ఎవరైతే కట్టుకుంటాడో వాడే నా నిజ శిష్యుడు, నన్ను అనుసరించేవాడని చెప్తారు. కాబట్టి ఆ మాటలు వినటం మాత్రమే కాకుండా దాని ప్రకారం నడుచుకున్న వారు మాత్రమే ఆయన పిల్లలు. అట్లాంటి అర్హత మనం పొందినప్పుడు ఆ దేవుని ఇంటిలో మనకి ప్రవేశం ఉంటుంది. మోషే చేసిన పని ఏంటంటే, ఈ భూమి మీద దేవుని ఇంటిలో ఉండటానికి
ఆ విశ్వాసులను సమకూర్చాడు మోషే. యేసుక్రీస్తు మోషే సమకూర్చినట్టు మోషే వ్యక్తిగతంగా కాదు, దేవుని కృపను బట్టి సమకూర్చినటువంటి ఈ విశ్వాసుల్ని పరలోకానికి తీసుకువెళ్లే బాధ్యత యేసుక్రీస్తు. ఈ భూలోకంలో సంపాదించినటువంటి ఈ విశ్వాసుల్ని, అంటే మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం ఆజ్ఞలు ఎవరైతే, ఆ తర్వాత యేసుక్రీస్తు చెప్పిన బోధలు కూడా ఎవరైతే అనుసరిస్తారో, మరి మనంతా చదవటానికి మనకు సమయం లేదు కానీ మత్తయి సువార్తలో ఆయన అంటాడు కదా, మిమ్మల్ని హింసించే వారి కోసం, మీ శత్రువులు ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కోసం ప్రార్థించండి అంటాడు. అది దేవుని పిల్లల లక్షణం. ఇంకా చాలా ఉన్నాయి. ఇట్లా ఉన్నప్పుడు మాత్రమే ఆయన యేసుక్రీస్తు బాప్తిసం తీసుకున్నప్పుడు యెహోవా దేవుడు చెప్పిన మాట, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అంటాడు. అదే విధంగా రూపాంతర సమయంలో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నా, ఈయన మాట వినుడి అని చెప్పాడు. అంటే లోకం మన మాట వినాలి అంటే మనం యేసుక్రీస్తు వలె జీవించినట్లయితే, పౌలు గారు చెప్పినట్లుగా నేను క్రీస్తుని పోలు నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలు నడుచుకోండి అని చెప్పిన ప్రకారం ఆ విధంగా మనం నడుచుకున్నప్పుడు మనం చెప్పిన మాటకు విలువ ఉంటుంది. అక్కడ యేసుక్రీస్తుని నా కుమారుడు అన్న దేవుడు మనల్ని అందరినీ కూడా ఈమె నా కుమార్తె, ఈయన నా కుమారుడు అని చెప్పడానికైనా సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి దేవుని పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ఇంట్లో ప్రవేశిస్తారు. మేము దేవుని పిల్లలమని నిరూపించుకునేటటువంటి అవకాశం, అంటే మనల్ని చూడగానే, మన జీవితాన్ని చదవగానే ఈమె నా కుమార్తె, ఇతను నా కుమారుడు అని చెప్పి దేవుడు మనల్ని అనుకునేలాగా మన జీవితాలు ఉన్నప్పుడు తప్పకుండా ఆ కణాల్లో ఆ పరలోక రాజ్యానికి మనం వెళ్తామని చెప్పి ఈ 3వ అధ్యాయంలో ప్రారంభంలో మనం చదువుకున్నాం. ఆ తర్వాత మోషే నమ్మకంగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకంగా ఉండెను. మనం కూడా మోషే ఎట్లాగైతే నమ్మకంగా ఉన్నాడో, యేసుక్రీస్తు తండ్రి పట్ల ఎట్లాగైతే నమ్మకంగా ఉన్నాడో ఆ విధంగా ఉండాలంటే తప్పించి క్రైస్తవులం అని చెప్పి బాప్తిసం తీసుకున్నంత మాత్రాన మనం పిల్లలు కాదు అని చెప్పి చెప్పబడు. అదే విధంగా ప్రతి ఇల్లును ఎవడైనా ఒకరి చేత కట్టబడును, సమస్తము కట్టినవాడు దేవుడే, ఇంటి కంటే దాన్ని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడను. ముందు చెప్పబో సంగతులను సాక్షాత్తంగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటా నమ్మకంగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యము నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. మనం ఆయన ఇల్లు కావాలంటే 3 లక్షణాలు చెప్తున్నారు. ఏంటంటే ధైర్యం అంటే ఏదో ఫిజిక్ పెంచి నలుగురు కొట్టే ధైర్యం కాదు, గాని అపవాది విసిన ఛాలెంజ్ ని, మరి గొలియాతు వంటి జైగాంటిక్ పర్సనాలిటీ ఉన్న గొలియాతుని దావీదు జయించాడు అంటే ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ సున్నతి లేని ఫిలిష్తీయుడు అని మనసులో అనుకున్నాడు, నేను దేవుని బిడ్డను అనుకున్నాడు, నేను ఇతను కొట్టగలను అని చెప్పి ఒక ధైర్యం, ఆ ధైర్యం క్రైస్తవులకు ఉండాలంతే తప్పించి దేహదార్ఢ్యంతో ఉండే ధైర్యం గురించి ఇక్కడ చెప్పట్లేదు. అదే విధంగా నిరీక్షణ కలిగి ఉండాలి. మన నిరీక్షణకు ఒక ఆధారం ఉంది. పేతురు గారు అంటారు, ఆయన తిరిగి లేచడం వల్ల, పునరుత్థానం అవటం వల్ల మనకు జీవముతో కూడిన నిరీక్షణ ఉంది. కాబట్టి ఆ నిరీక్షణ మనం కోల్పోకూడదు. ధైర్యం ఉండాలి, నిరీక్షణ ఉండాలి, దాంతో పాటు ఉత్సాహంగా ఉండాలి. చివరి నిమిషం వరకు కూడా దేవుని కార్యక్రమం చేయటంలో నిరాసక్తంగా ఎక్కడా కూడా లేకుండా ఉత్సాహంగా చివరి క్షణం వరకు. పేతురు గారిని అంటే మనకి పరిశుద్ధ గ్రంథంలో కాదు కానీ ఆయన గురించి రాసిన ఇతర పుస్తకాల్లో తన భార్యను ముందుగా సిలువ వేశారు, ఆయన కంటే ముందు, తర్వాత ఆయన వేశారు. ఆ భార్యను ఉత్సాహపరుస్తాడు, అమ్మి అని పిలుస్తాడు అనమాట భార్యని. అమ్మి, నువ్వు ముందెళ్తున్నా, నాకంటే నువ్వే భాగ్యవంతురాలు అయిపోయావు, నీ వెనక నేను వస్తున్నాను, నువ్వేమి కూడా బాధపడకు అని చెప్పి ఉత్సాహపరిచి, ఆవిని ఎంతో ఉత్సాహపరిచాడు, ఆయన కూడా సెలవు వేశాడు, అంతే ఉత్సాహంగా తన జీవితాన్ని అప్పగించున్నాడు. అది ఉత్సాహపడటం అంటే. ఆ చివరి క్షణంలో దానియేలు కాదు, బర్తులోమయి గురించి మనకు తెలుసు, నతనేలు, ఆయన్ని కూడా ఆ చర్మం ఒలిచేసి ఆ నూనె గుడ్డలతో చుట్టి కాల్చినప్పుడు కూడా ఆయన కూడా ఎక్కడ కూడా ముఖం మీద చిరునవ్వు చెరిగిపోకుండా, నేను నా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాను ఒక ఆనందంలో తను పడే శ్రమని మర్చిపోయాడు. అట్లాంటి నిరీక్షణ, అట్లాంటి ధైర్యం, అట్లాంటి ఉల్లాసం మీరు కలిగి ఉంటే
ఆయన ఇల్లు మనమే. ఆయన ఇల్లు మనమే అంటే ఏంటంటే ఆయన మనలో నివాసం ఉంటాడు. ఆయన మనలో నివాసం ఉంటాడు. ఇక తర్వాత 7వ వచనానికి వచ్చేటప్పటికి మరి పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు. ఈ 7వ వచనం దగ్గర నుంచి మనం గమనించినట్లయితే 7వ వచనం అంతా కూడా దావీదు సంకీర్తన 95వ సంకీర్తన నుంచి తీసుకోబడింది. దావీదు సంకీర్తన ఒకసారి మనం గమనించినట్లయితే 95వ సంకీర్తనలో 7వ వచనం నుంచి 11వ వచనం వరకు ఉన్నది ఇక్కడ పౌలు గారు తీసుకున్నారు. ఈ 95వ సంకీర్తన మనం గమనించినప్పుడు ఈ 95వ సంకీర్తన 6వ వచనం వరకు ముందు దేవుని ఎందుకు స్తుతించాలి అని చెప్పాడు. ఇక్కడ దావీదు మహారాజు రాసినటువంటి కీర్తన అని లేదు, కానీ ఇది ఈ రచనా శైలిని బట్టి అందరూ కూడా ఇది దావీదు మహారాజు రాసినటువంటి కీర్తన అని ఒప్పుకున్నారు. 90వ సంకీర్తన మోషే రాసిన కీర్తన. ఆ తర్వాత కీర్తన 91 కూడా మోషే రాసిన కీర్తన అన్నారు. ఆ తర్వాత కొంతమంది ఎక్కువ మంది అభిప్రాయపడిందేమో ఈ 92, 93, 94, 95 కూడా అయితే మోషే గారు గాని లేకపోతే దావీదు గారు గాని రాసిన కీర్తనలు, లేకపోతే మోషే ప్రభావంతో దావీదు గారు, అంతకంటే ముఖ్యంగా మోషే రాసిన దావీదు రాసిన పరిశుద్ధాత్మ ప్రేరణతో వీరు రాశారు కాబట్టి అందుకనే పౌలు గారు ఇక్కడ హెబ్రీలు రాసిన పత్రికలో దావీదు ఇలా చెప్తున్నాడు అనలేదు, మోషే ఇలా చెప్తున్నాడు అనలేదు, కానీ ఆయన ఏమన్నాడంటే పరిశుద్ధాత్ముడు ఇట్లా చెప్తున్నాడు అని చెప్పి అనటం జరిగింది. పరిశుద్ధాత్ముడు ఇట్లా చెప్తున్నాడు అన్న మాట అనటానికి కారణం ఏంటంటే మనం గమనించినట్లయితే ఆ తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో పౌలు గారు అంటారు, దైవావేశం వల్ల కలిగిన లేఖనాలు ఇవరి. ఓ తిమోతి, నువ్వు చిన్నప్పటి నుంచి నేర్చిన లేఖనాలు మామూలుగా మనుషులు చెప్పిన లేఖనాలు కాదయ్యా, అవి దైవావేశం వల్ల కలిగినటువంటి లేఖనాలు. అదే విధంగా పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన పలికినది ప్రవచనం. ప్రవచనం అంటే మనిషి తన ఇష్టం వచ్చినట్టు తన ఊహల నుంచి తన ఆలోచనల నుంచి వచ్చింది కాదు, కానీ పరిశుద్ధాత్మ ప్రేరణ వలన వచ్చిందే ప్రవచనం అని చెప్పి చెప్పడం జరిగింది. అందుకే ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త 3వ అధ్యాయం 7వ వచనంలో పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుతున్నాడు అంటాడు. కాబట్టి ఎవరు కీర్తనలు రాసినా ఎవరు చెప్పినా అది పరిశుద్ధాత్మ చెప్పినదే. కాబట్టి 7వ వచనంలో పరిశుద్ధాత్మ ఇట్లా అన్నాడు అంటే అక్కడ 95వ సంకీర్తనలో ఆయన తీసుకున్న మాటలు 7వ వచనం నుంచి ఉంటాయి. ఆ 7వ వచనంలో కంటే ముందు ఇక్కడ 6వ వచనం వరకు మనం చూస్తే 95వ సంకీర్తనలో రండి యెహోవాను గురించి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోష గానము చేయుదము. ఎందుకు దావీదు రాశాడు ఈ కీర్తన అన్నారు అంటే ఈ రక్షణ దుర్గము ఎత్తైన కోట అనే మాటలు ఎక్కువగా ఉపయోగించింది దావీదు గారే. కాబట్టి కొంతమంది ఆ రకంగా అభిప్రాయపడ్డారు. ఎందుకు దేవుని మనం స్తుతించాలి అంటే ఆయన మన రక్షణ దుర్గము. అదే విధంగా కృతజ్ఞతాస్తుతులు ఆయనకు సన్నిధికి తెచ్చడము, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చడము, కీర్తనలు పాడుతూ ఆయన పేరిట సంతోషగానం చేయడము. యెహోవా మహాదేవుడు. ఎందుకు సంతోషగానం చెయ్యాలి, ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే యెహోవా మహాదేవుడు, సూపర్లేటివ్ డిగ్రీ. ఇక ఆయన్ని మించిన దేవుడు అనేవాడు లేడు, అసలు ఆయన ఒక్కడే దేవుడు. కాబట్టి మనం ఆనందగానంతో సంతోష గీతాలు పాడాలి. అదే విధంగా దేవతలందరికీ పైన మహత్యం గల మహారాజు, భూమి ఆకాశ స్థలములందు ఆయన చేతిలో ఉన్నవి, పర్వత శిఖరములు ఆయనవే, సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగు చేసెను, ఆయన హస్తములు భూమిని నిర్మించును. కాబట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకు ఈ మాటలు ఇక్కడ చాలా మంది ప్రార్థన చేస్తారు, కానీ అసలు మనం చేసే ప్రార్థన ఎవరికి చేస్తున్నాం, ఆయన గుణలక్షణాలు ఏంటి అని తెలుసుకుని మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుని సన్నిధి చేరే అవకాశం ఉంటుంది. దానియేలు చేసిన ప్రార్థన చూడండి, నెహెమ్యా చేసిన ప్రార్థన చూడండి, ఎజ్రా చేసిన ప్రార్థన చూడండి, అదే విధంగా సొలొమోను మహారాజు చేసిన ప్రార్థన చూడండి, 17వ అధ్యాయంలో యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు చేసినటువంటి ప్రార్థన చూడండి. అదే విధంగా దినవృత్తాంతాల గ్రంథం 2వ దినవృత్తాంతాల గ్రంథం 21వ అధ్యాయంలో యెహోషాపాతు చేసిన ప్రార్థన చూడండి. ఇట్లా గొప్ప ప్రార్థనలు ఉన్నాయి, ఒక 10-15 వరకు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథాలు. గొప్ప ప్రార్థనలు అంటే దేవుని గుణలక్షణాలు తెలిసి వీరు ఏ అవసరతలో ఉన్నారో ఆ అవసరతను వివరిస్తూ ఆ అవసరతను తీర్చగలిగిన వాడు ఈ భూమి మీద నువ్వు ఒక్కడివే. భూమి ఆకాశాలను సృష్టించిన వాడు నీవు, కాబట్టి నీకంటే నాకెవరున్నారు, ఈ సమస్య నాకు ఎవరు తీర్చగలరు అని చెప్పి వారు చేసినటువంటి ప్రార్థన.
ఇక్కడ కూడా కీర్తనగాడు ఎంత చక్కగా చెప్తున్నాడంటే, ఎందుకు మనం ఆయన స్తుతించాలంటే ఆయన రక్షణ దుర్గము, ఆయన మహాదేవుడు. ఆ తర్వాత అన్నటువంటి మాట, భూమి ఆకాశమును సృష్టించినటువంటి దేవుడు. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. మనం ఆయన పాలించే ప్రజలము, ఆయన మేపే గొర్రెలం కాబట్టి మనం ఆయన స్తుతించాలి. ఈ 6వ వచనం వరకు ఆయన చెప్పిన మాట ఏంటంటే, గొప్పవాడు, ఆరాధనకు అర్హుడు, విశ్వాసానికి అధిపతి, అర్హత కలిగిన వాడు, అద్వితీయ దేవుడు కాబట్టి మనం ఆరాధించాలి అని 6వ వచనం వరకు చెప్పి, అక్కడితో వదిలేయకుండా 7వ వచనం నుంచి అంటాడు ఆయన, రండి నమస్కారం చేసి సాగిలపడదుము, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు. అరణ్యమందు మెరీబా యొద్ద వీరు కఠినపరుచుకున్నట్లు, మస్సా దినమందు మీకు కఠినపరుచుకున్నట్లు మీ హృదయమును కఠినపరుచుకొనకుడి. మొత్తం ఈ మ్యాటర్ అంతా కూడా ఇప్పుడు మనం చదివినటువంటి 3వ అధ్యాయం 7వ వచనం నుంచి 11వ వచనం వరకు హెబ్రీ పత్రికలో ఉంటుంది. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచి 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వల్ల నేను విసికి వారి హృదయములను తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గములు తెలుసుకొనలేదని అనుకుంటుని. కావున నేను కోపగించి మీరెప్పుడునూ నా విశ్రాంతిలో ప్రవేశించకూడదని ప్రమాణం చేస్తున్నాను. ఎంత ప్రమాదకరమైందంటే, దేవుని స్తుతించవలసిన రీతిలో స్తుతించకుండా, ఆయన పిలిచినప్పుడు నిర్లక్ష్యం చేసి, ఎస్ మై లార్డ్, నేను ఇక్కడ ఉన్నాను, ఏంటి చెప్పు అని సమూయేలు అన్నట్టుగా, చిత్తం ప్రభువా ఇక్కడే ఉన్నాను అని చెప్పకపోతే దాని పర్యవసానం ఎట్లా ఉంటుందో కూడా ఎప్పుడో దావీదు మహారాజు క్రీస్తుకు ముందుగా 1000 సంవత్సరాల పూర్వమే పరిశుద్ధాత్మ ప్రేరణతో, దావీదు మహారాజు అవనివ్వండి, మరొక కీర్తనకారుడు అవనివ్వండి, పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాసినటువంటి వాక్యం. అయితే పౌలు గారు 100కి 100 అది రాసింది దావీదు మహారాజు అని నమ్ముతున్నారు కాబట్టి ఆయన ఎప్పుడు కూడా దావీదు మహారాజుని కోట్ చేయకుండా ఆయన ఒక అధ్యాయం అయినా ముగించడు. ఇక్కడ అది ఎందుకంటే యూదులకి దావీదు మహారాజు అంటే చాలా ఇష్టమైన వాడు కాబట్టి ఆయన దావీదు సంకీర్తన తీసుకుని చెప్తున్నాడు. ఇక్కడ మనం చూద్దాం. ఇప్పుడు 3వ అధ్యాయం 7వ వచనం నుంచి, మనమే ఆయన ఇల్లు మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు, నేడు మీరు ఆయన శబ్దం వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములు కఠినపరచుకొనుకుడి. 40 సంవత్సరముల నా కార్యములు చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరము వారి వలన విసికి వీరెల్లప్పుడు నా హృదయాలోచనల్లో వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోతున్నారు, నా మార్గమును తెలుసుకొనలేదు కనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశించరని చెప్పి తిని. ఎంత గొప్ప ప్రమాద ఉపద్రవం చూడండి. ప్రమాణం చేశాడు దేవుడు, మనిషి కాదు, దేవుడు ప్రమాణం చేశాడు. ఎంత విసిగించారు వీళ్ళు. ఎంతగా విసిగించకపోతే ఆయన అంత కఠినమైన నిర్ణయం తీసుకుంటాడు అనేది మనం గమనించినట్లయితే, అంటే చాలా ఉదంతాలు ఉన్నాయి. ఐగుప్తు నుంచి కనాన్లో ప్రవేశించే వరకు దేవుణ్ణి వారు విసిగించిన సందర్భాలని మనం గమనించినట్లయితే, నిర్గమకాండం 17వ అధ్యాయం 2వ వచనంలో రెఫీదీములో, అంటే సీను అరణ్యం నుంచి బయలుదేరారు, రెఫీదీం వరకు వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ సణుగుడు మొదలు పెట్టారు. ఏంటి, మాకు మంచినీళ్ళు లేవు, మమ్మల్ని ఎందుకు చంపేస్తున్నావు అని చెప్పి సణుగుడు మొదలు పెట్టారు. అప్పుడు మళ్ళీ దేవుడి దగ్గర మొరపెట్టాడు మోషే. ఆయన ఏమన్నాడంటే, సరే వెళ్ళు, అక్కడ నిలబడు, ఆ బండ దగ్గర నేను కనపడతాను, ఆ బండతో మాట్లాడు అని చెప్పి అన్నాడు. అక్కడ వాటర్ వాళ్ళు తాగటం జరిగింది. దానికి మెరీబా మస్సా అంటే శోధన వాదం అనే పేరు అక్కడ పెట్టడం జరిగింది. అదే విధంగా ఎడారిలో ఆయన్ని పరీక్షించారు. కీర్తనకారుడు అంటే 78వ సంకీర్తనలో 18వ వచనం, వారు తమ ఆశ కొలది ఆహారమును తినుచు తమ హృదయంలో దేవుని శోధించిరి. వాళ్ళకి ఏం కావాలంటే అది, మన్నా కావాలంటే మన్నా, మాంసం కావాలంటే మాంసం, ఏది కావాలంటే ఎంత కావాలంటే అంత దేవుడు ఇచ్చాడు. అరణ్య ప్రాంతంలో ఆయన ఇచ్చాడు. వాళ్ళ ఆశ తీరా వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అంతా తిన్న తర్వాత వాళ్ళు మళ్ళీ దేవుణ్ణి శోధించారు అని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది. అదేవిధంగా సంఖ్యాకాండం 14వ అధ్యాయం 22 వచనాలు చూస్తే, అరణ్యములో చేసిన సూచక్రియలు అద్భుత కార్యములు చూచి కూడా 10 సార్లు పరిశోధించారు. చూడండి, దేవుడు న్యాయాధిపతి,
ఆయన చెప్పేది ఏది కూడా ఏదోలే అని ఆషామాషిగా ఎప్పుడు కూడా ఆయన చెప్పరు. ఐగుప్తులో ఫరో హృదయం కఠినపరచకుండా ఉండటానికి 10 సూచక్రియలు మోషే చేత అహరోన్ చేత ఆయన చేయించడం జరిగింది. వీళ్ళు చూశారు అద్భుత కార్యాలన్నీ. అంత మాత్రమే కాదు, ఎర్ర సముద్రంలో ఆరిన నేల నడిచొచ్చారు. అరణ్యంలో మన్నాను తిన్నారు, వారికి కావాల్సిన మాంసాహారం తిన్నారు. పగలు అగ్నిస్తంభంగా, రాత్రి మేఘస్తంభంగా, పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా వారిని నడిపించాడు. ఈ అద్భుతాలన్నీ వాళ్ళు చూశారు. కానీ ఇంకా శోధించారంటే, ఇంతేనా, ఇంకా చేయగలడా, అయిపోయిందా దేవుడి శక్తి, ఇంకా ఏమైనా చేయగలడా? శోధించడం అంటే ఏంటంటే అవతల మనిషికి విసుగెత్తిపోయేలాగా అన్నమాట. అవతల మనిషికి విసుగెత్తిపోయేలాగా ఇంకా ఏమైనా చేయగలడేమో, ఇంకా మనం ఏమైనా లబ్ధి పొందగలమేమో అని చెప్పి ఆ దేవుడు అంటున్నాడు. దేవుడు సాక్షాత్తు వీళ్ళ మీద సాక్ష్యం పలుకుతున్నాడు. ఇవాళ మనం కూడా ఇది ఎందుకు పౌలు గారు పెట్టారంటే, మనం తెలుసుకుని, ఈ దృష్టాంతాలు తెలుసుకుని మన జీవితంలో ఈ పొరపాట్లు చేయకుండా ఉండాలని. పుట్టింది మొదలుకొని దేవుడు మన జీవితంలో చేసిన మేళ్లు ఎన్ని మేళ్ళో కదా. ఆ మేళ్ల ముందు మనం పడిన శ్రమలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ మనిషి నైజం ఏంటంటే, పొందిన మేలు మర్చిపోతాడు, పొందిన మేలు మర్చిపోతాడు. కానీ ఆ చిన్న శ్రమ వచ్చేటప్పటికి దేవుడు ఉన్నాడు అనే స్థితికి వచ్చేస్తారు. మొన్న ఆ సోషల్ మీడియాలో ఒక ఏదో క్లిప్పింగ్ చూసాను, రీల్స్ వస్తున్నాయి కదా ఈ మధ్య. అందులో ఒక ఓల్డ్ లేడీ, చాలా ఓల్డ్, 90 ఉంటాయి ఆవిడకి. ఆవిడ్ని యాంకర్ అడుగుతున్నాడు, అవ్వా నువ్వు చాలా సంతోషంగా ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళిపోతున్నావు కదా, మరి ఒకవేళ ఇక నుంచి సండే మీకు పెన్షన్ ఇస్తాము, మీరు చర్చికి వెళ్ళటానికి ఉండదు కదా, ఎలా వెళ్తావు నువ్వు, సండే పెన్షన్ ఇస్తానని గవర్నమెంట్ అంటే ఏం చేస్తావు అని అడిగాడు. ఆమె ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా మా మానేస్తాను అంది. చర్చి మానేస్తావా అన్నాడు. లేదు లేదు లేదు, నేను పెన్షన్ తీసుకోవడం మానేస్తాను. అదేంటి, నీకు బ్రతుకు తెరువు అది కదా, పెన్షన్ తీసుకుంటూ మానేటువంటి, ఎవరన్నారు బ్రతుకు తెరువు అని, దేవుడే నన్ను పోషిస్తున్నాడు. ఇంకా రెట్టించాడు యాంకర్. అదేంటా ఒక ఆదివారం మానేసి ఆ 4,000 తీసుకుంటే దేవుడు నిన్నేమి అనడు కదా, క్షమిస్తాడు కదా. దేవుడు క్షమిస్తాడా శిక్షిస్తాడా అనేది నాకు అనవసరం. ఆ 4,000 తీసుకున్న తర్వాత ఒకవేళ అప్పటికప్పుడు రాత్రి హఠాత్తుగా నేను చనిపోతే ఎవరు తిన్నట్టు, నా ప్రాణాన్ని దక్కించుకోకపోతే ఈ 4,000 నన్నేం ఉద్ధరించవు కదా అని చెప్పి. అంటే ఆవిడ చాలా పేదరికంలో ఉంది, కానీ దేవుడి మీద అంత విశ్వాసం ఉంది. ఈవేళ మనం చదివే ఈ 3వ అధ్యాయంలో మెయిన్ ఒక హెచ్చరిక ఏంటంటే, అవిశ్వాసంలో కొట్టుకొని పోవద్దు. అవిశ్వాసంతో కొట్టుకొని పోవద్దు. మనం హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చెయ్యొద్దు, విన్న వాటి నుంచి తొలగిపోవద్దు, కొట్టుకొని పోవద్దు అని విన్నాం. అది మొదటి హెచ్చరిక. ఆ హెచ్చరికన కంటిన్యూస్ గా ఈ హెచ్చరికలన్నీ ఉంటాయి. ఇది 2వ హెచ్చరిక. ఇక్కడ ఏమంటున్నాడు, అవిశ్వాసంతో కొట్టుకొని పోవద్దు. అంటే కొట్టుకొని పోవటం ఇది 2వ కారణం. మొదటి కారణం ఏంటంటే, విన్నదాన్ని హృదయంలోకి తీసుకోకుండా రోడ్డు పక్కన పడిన విత్తనాలాగా, ముళ్ళ కంచెలో పడిన విత్తనాలాగా, రాతి నేలను పడిన విత్తనాలాగా అవి విన్న మాటలు కొట్టుకుని పోవటం అనేది జరుగుతుంది. అట్లా కొట్టుకొని పోవద్దు, మంచి నేలను పడిన విత్తనం లాగా మీరు ఉండండి అని చెప్పి, ఆ రక్షణ గొప్ప రక్షణ కాబట్టి మీరు నిర్లక్ష్యం చేయొద్దు అన్నారు. నిర్లక్ష్యం చేసే అంశాలు మొట్టమొదటిది ఏంటంటే విని మర్చిపోవటం, ఆచరించకపోవటం. ఇక 2వది ఏంటంటే నిర్లక్ష్యం చేసే దాంట్లో అవిశ్వాసం. ఎన్ని మేలు దేవుడి దగ్గర నుంచి పొందినా, ఎన్ని పొందినా కూడా ఇంకా ఏదో దేవుడు ఈ పని చేయగలడా, దేవుడు నాకు ఇది ఇస్తాడా, ఎందుకు మరి అట్లాంటి విశ్వాసం వస్తుందిగా. నిజంగా షడ్రక్ మెషక్ అబేద్నెగోల జీవితాన్ని చూసినప్పుడు వాళ్ళు ఏమంటారు, మా దేవుడు మమ్మల్ని అగ్నిగుండం నుంచి రక్షిస్తాడు, ఒకవేళ రక్షించకపోయినా ఓ నెబుకద్నెజరు నువ్వు పెట్టిన ఆ విగ్రహానికి మేము మ్రొక్కము. వాళ్ళ ప్రాణాన్ని తెగించి చెప్పినటువంటి మాట ఎంత మందిలో మార్పు తీసుకొచ్చే, మన విశ్వాసం, మన ధైర్యం, మన నిరీక్షణ, మన ఉత్సాహం అనేది ఎంతో మందిలో మార్పు తీసుకొచ్చే అవకాశం ఉంది. మన అవిశ్వాసం వల్ల ఎంతో మంది దేవునికి దూరం అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి పౌలు గారు ఇక్కడ హెచ్చరిస్తుంది, ప్రియ సహోదరులారా, పరిశుద్ధమైన పిలుపు, పరలోకపు పిలుపు మీరు అందుకున్నారు. తాత్కాలికమైన వాటి కోసం మీరు ఆశించి కొట్టుకొని పోవద్దు, అదేవిధంగా అవిశ్వాసులు కావద్దు అని చెప్పి ఇక్కడ హెచ్చరిస్తూ ఉన్నాడు. అదేవిధంగా సంఖ్యాకాండంలో ఇక్కడ 14వ అధ్యాయంలో మరొక సంఘటన ఏంటంటే,
వాళ్ళని వేగు చూడటానికి మోషే 10 గోత్రాల నుంచి 10 మందిని 12 మందిని 12 గోత్రాల నుంచి పంపించినప్పుడు 10 మంది వీళ్ళని చాలా బెదరగొట్టేస్తారు. అనాకీయులు అమాలేకులు అబ్బో వాళ్ళు చాలా ఇదిగా ఉన్నారు, అసలు వాళ్ళ దగ్గర మేము మిడతలాగా ఉన్నాము అనగానే ఈ సర్వ సమాజము కూడా వెంటనే అయ్యో మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు, మమ్మల్ని అక్కడే చంపైపోయారా అని చెప్పి వాళ్ళు చాలా విపరీతమైనటువంటి గోల్ చేస్తారు. అప్పుడు మోషే అంటాడు, ఎన్నాళ్ళ వరకు నేను భరిస్తాను ఈ చెడ్డ సమాజాన్ని. మళ్ళీ ఏమంటారు, యెహోవా సమాజాన్ని ఇక్కడ తీసుకొచ్చేవే. మాట్లాడితే వాళ్ళు అనే మాట ఏంటంటే, ఆ నిర్గమకాండంలో సంఖ్యాకాండంలో కూడా యెహోవా సమాజాన్ని తీసుకొచ్చేవే. యెహోవా సమాజం అన్నప్పుడు యెహోవా చూసుకుంటాడనే విశ్వాసం ఎందుకు ఉంటలేదు వీళ్ళకి. మోషే ఒకవేళ యెహోవా సమాజాన్ని తప్పుదారి పట్టించినా ఆ సమాజానికి హెడ్ యెహోవా కదా, ఆయన వీళ్ళని విడిచిపెట్టాడు కదా. నిజంగా యెహోవా దేవుడి మీద విశ్వాసం ఉంటే వీళ్ళు మోషేతోటి వాదించక్కర్లేదు, దేవుణ్ణి శోధించక్కర్లేదు. అందుకనే మోషే చాలా సార్లు అంటాడు, మీరు నాతో వాదించనేలా, దేవుణ్ణి శోధించనేలా. అంటే ఈ మాట నిజంగా చాలా బాగా గుర్తు పెట్టుకోవాల్సిన మాట. ఒక దైవ జనుడితో మనం వాదిస్తున్నాము అంటే మనం దేవుణ్ణి శోధిస్తున్నట్టే. ఒక దైవ జనుడిని అనవసరంగా ప్రాణం విసిగిస్తున్నాం మనం అంటే దేవుణ్ణి శోధిస్తున్నట్టే అని చెప్పి ఈ వాక్య సారాంశంలో మనం గమనించాల్సింది. అక్కడ అంటాడు, ఎన్నాళ్ళ వరకు నేను భరిస్తాను అంటే, అప్పుడు దేవుడు నువ్వు ఒక్కడే భరించామనుకుంటున్నావా అని చెప్పి వీళ్ళకి వేసే శిక్ష నేను వేస్తానని చెప్తాడు. ఆ తర్వాత సంగతి ఆ తర్వాత చూసినట్టయితే వీళ్ళు దేవుని శోధించడం కాకుండా ఆ అడవిలో వాళ్ళకి కావాల్సినవి అన్ని అందించినా కూడా 10 సార్లు శోధించారు నన్ను అన్నాడు. అదే వృత్తాంతాన్ని ఎత్తి పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో ఆయన ఈ మాటలు రాస్తాడు. కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. ఆ ఇత్తడి సర్పం పెట్టారు కదా, సర్పంతోటి నశించినప్పుడు ఆ సర్పం వంక చూచిన వాళ్ళు బ్రతుకుతారని చెప్పి, అదే విధంగా సణిగి సంహారకుని చేత నశించిరి. సణిగి సంహారకుని చేత నశించిరి. ఇక్కడ వచ్చేటప్పుడు వీళ్ళ సంఖ్యాకాండ 24వ అధ్యాయం 4వ వచనంలో ఇత్తడి సర్పం సంఘటన జరుగుద్ది. ఇది ఎప్పుడంటే వీళ్ళు ఎదోము మార్గాన్ని తిరిగి వచ్చేటప్పుడు అక్కడ అరాధు రాజు అనే ఒక అతను ఎదురు తిరుగుతాడు వీళ్ళకి, ఇశ్రాయేలీలు. వీళ్ళు దేవునికి మొర్ర పెడతారు. మొర్ర పెట్టినప్పుడు వీళ్ళ మొర్ర ఆలకించి దేవుడు అరాధు రాజు మీద వీళ్ళకి విజయం ఇస్తాడు. వీళ్ళు పట్టణాన్ని తగలబెట్టేస్తారు. అది పొగ చాలా ఆకాశం అంతా ఎత్తుకుంటుంది. దాన్ని హోర్మా అనే పేరు కూడా పెడతారు. విజయోత్సాహంతో వెనుతిరిగి వెంటనే 5 నిమిషాల్లోనే మోషే మీద మళ్ళీ సణగటం మొదలు పెట్టారు. ఎందుకు మమ్మల్ని తీసుకొచ్చారు ఇక్కడికి, మా పితరులు చచ్చిపోయినట్టు అడవిలోనే మేము చనిపోయేటైతే బాగుండేది కదా అని చెప్పి మోషే మీద సణగటం అనేది మొదలు పెట్టారు. కానీ దేవుడు వీళ్ళకి ఇచ్చే శిక్ష నేను ఇస్తాను, నువ్వేమి కంగారు పడకని చెప్పి మోషేతో చెప్పడం జరిగింది. అందుకని పౌలు గారు అంటున్నారు, కొందరు శోధించి సర్పముల వల్ల నశించిపోయి సణిగి సంహారకుని చేత నశించిరి. మనకి బుద్ధి కలుగుటకే ఈ దృష్టాంతములు వ్రాయబడినాయి. ఇవన్నీ ఎందుకు రాయబడినాయి అంటే, ఓల్డ్ టెస్ట్మెంట్ మనం ఎందుకు చదవాలి అంటే, మన పితరులు దేవుని దగ్గర మేలు పొంది కూడా దేవుణ్ణి లెక్క చేయకుండా ఏ విధంగా నశించిపోయారో మనం తెలుసుకుంటే, మనం ఆ తప్పు మార్గాన్ని వెళ్లకుండా దేవుణ్ణి విసిగించకుండా మనం మార్గాలు చక్కపరుచుకోవటానికి దృష్టాంతాలుగా ఇవి వ్రాయబడినాయి. అదే విధంగా ఆ అంటే హిస్టరీ చదవని వాడు హిస్టరీ సృష్టించలేడు అంటారు కదా. చదవాలి, తెలుసుకోవాలి, పెద్దలు చెప్పిన మాటలు వినాలి, చదివింది విని ఆచరించాలి. నేను ఒక వాక్యం వింటా ఉంటే ఒక భక్తుడు చెప్తున్నాడు ఏంటంటే, ఆయన ఒమన్ అనే దేశానికి వెళ్ళాడంట. ఒమన్ అనగానే మనకి యోబు గారి నేటివ్ ప్లేస్ అది. ఆ ఒమన్ దేశంలో ఆ పట్టణంలో ఒక పెద్ద సర్కిల్ ఉందంట. సర్కిల్లో అన్ని కూడా డ్యామేజ్ అయిపోయిన కార్లు ఉన్నాయంట. ఏంటి సెంటర్ ప్లేస్ లో డ్యామేజ్ అయిన కార్లు పెట్టారంట అనుకున్నారంట. అక్కడ అడిగితే చెప్పారంట, చాలా కాస్ట్లీ కార్లు ఇవి, ఇలాగా చాలా స్పీడ్ గా వెళ్ళటం వల్ల ఈ కార్లు ఇలా డ్యామేజ్ అని, వీటిని చూసిన వాళ్ళు ఆ స్పీడ్ ని తగ్గించుకుని సరైన మార్గంలో వెళ్తారని చెప్పి వాళ్ళకి దృష్టాంతంగా ఉండటానికి ఈ కార్లు మేము పెట్టామని చెప్పారంట. అలాగే వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఒకసారి కారు యాక్సిడెంట్ అయినప్పుడు ఆ కారు చిత్త అయిపోయిన కారుని ఆ ఫోటో తీసి ఫ్రేమ్ తగిలించి గోడ దగ్గర పెట్టుకున్నాడు. ఏంటంటే, నేను జాగ్రత్త పడతాను, నా పిల్లలకు కూడా రోజుకొకసారి చూపిస్తాను జాగ్రత్త అబ్బాయి అని చెప్పి.
ఈ లోక సంబంధమైనటువంటి వాహనాల గురించే వాళ్ళని జాగ్రత్త తీసుకుంటున్నారు కదా. పౌలు గారు అంటారు, మీ పితరులు చేసిన పని మీరు చేసి దేవుని ఆ ఉగ్రత మీ మీద తెచ్చుకోవద్దు, ఆయన అనురాగాన్ని మీరు పొందండి తప్పించి, ఆయన కృపనే మీరు పొందండి తప్పించి, మాకు తెలియదు కదా, ఇలా జరుగుద్దని మాకు తెలియదు కదా అని చెప్పి మీరు అంటానికి లేకుండా, ఎప్పుడు ఎప్పుడు మీ పితరుల మార్గం తప్పిపోయారో, ఎప్పుడు ఎప్పుడు ఏ శిక్ష పొందారో, ఎప్పుడు ఎప్పుడు ఎన్ని వేల మంది నేల కూలబడ్డారో, అదంతా కూడా వివరంగా ఎందుకు వ్రాయబడిందంటే ఆ శిక్ష మళ్ళీ తిరిగి మీరు పొందకూడదని అని చెప్పి పౌలు గారు చెప్పడం జరిగింది. అదే విధంగా సంఖ్యాకాండం తర్వాత ఆయన అంటాడు, ఈ ప్రజలు హృదయంలో తప్పిపోతున్నారంటాడు. ఇశ్రాయేలీల గురించి ఆయన అన్న మాట ఏంటి? హృదయంలో తప్పిపోతున్నారంట. అంటే అసలు మనిషిలో మార్పు రావాల్సింది ఎక్కడ? హృదయంలో. అందుకనే సామెతల గ్రంథకర్త అంటాడు కదా, 5వ అధ్యాయం 8వ వచనంలో, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనంలో, నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరును కాబట్టి ముఖ్యంగా నీ హృదయాన్ని కాపాడుకో. ఎందుకంటే మనకు మరణాన్ని తెచ్చినా జీవం తెచ్చినా హృదయ ఆలోచనలే కదా. యాకోబు గారు కూడా అదే అంటాడు, నీ హృదయ ఆలోచనలు జాగ్రత్తగా ఉంచుకో. ఇర్మియా అంటాడు, ఇది అందరికీ తెలిసిందే, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. సామెతల గ్రంథకర్త అంటాడు 5వ అధ్యాయం 8వ వచనంలో, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో హృదయ శుద్ధి గలవారు ధన్యులు అంటాడు. ఈ ధన్యతలన్నీ కూడా మనం చూసినప్పుడు అక్కడ 8 ధన్యతలు ఉంటాయి కొండ మీద ప్రసంగంలో. ఆ 8 ధన్యతలు వేటికి అవి కాదు, కానీ అన్ని ఇంటర్లింక్ అయి ఉంటాయి. మనకు సాత్వికత, మోషే గురించి చదివాం కదా. మొట్టమొదటిది ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఎక్కడ ఆత్మ విషయమై దీనత్వం వచ్చిన మోషేకి అంటే, ఆ హెబ్రీని చంపినప్పుడు అతను ఒక నాయకుడిగా, హీరోగా వాళ్ళు చూస్తారు అనుకున్నాడు. అది కాకుండా వాళ్ళు ఏమన్నారు, నువ్వేంటి మాకు తీర్పు చెప్పేది, నువ్వు ఒక తీర్పరువా అని చెప్పి అడిగారు. అతనేమనుకున్నాడంటే, నన్ను ఒక హీరోగా, ఒక పెద్ద నాయకుడిగా వీళ్ళు నమ్ముతారు, నమ్మటం వల్ల నేను ఈజీగా వీళ్ళని ఇక్కడి నుంచి బానిసత్వం నుంచి విడిపించి తీసుకెళ్ళొచ్చు అనుకున్నాను. కానీ వెంటనే అతను తిరస్కరించాడు. అంటే మనం ఒకరి మేలు చేయాలన్నా కూడా దేవుని సహాయం లేకుండా, దేవుని నడిపింపు లేకుండా, దేవుని పిలుపు లేకుండా మనం చేయలేము. మానవ హృదయంతో మనం చేయలేము అని అనుకున్నాడు. ఎందుకంటే అతనికి శిక్ష పడే అవకాశం లేదు, ఎందుకంటే అతను ఫరోరా కుమారుడు కాబట్టి. తప్పు చేసిన అతనికి శిక్ష పడే అవకాశం అక్కడ లేదు. సామాన్య మానవులకు వేసినట్టుగా శిక్ష పడే అవకాశం అతనికి లేదు. ఎందుకు వెళ్ళిపోయాడు అక్కడి నుంచి అంటే, నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో అది ఇక్కడ నేను చేయలేను, నా మీద ఈ జనానికి నమ్మకం లేనప్పుడు నేను ఎప్పటికీ కూడా వాళ్ళని కనాన్ తీసుకు వెళ్ళలేను నేనని చెప్పి ఆయన వెళ్ళిపోయి ఆ మిద్యాన్ అరణ్యంలో ఆ మామగారు ఇతరు మందలు మేపుకుంటూ ఉంటాడు. అలా ఎంతకాలం దేవుడు ఆయనలో ఉన్న కోపాన్ని, ఆయనలో ఉన్న మానవ హృదయాన్ని మార్చడానికి 40 సంవత్సరాల అరణ్యంలో ఉంచాడు. కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో కూడా, నేను చాలా లేటుగా మార్పు చెందానండి, నాకు లేటుగా జ్ఞానోదయం అందండి, లేక లేటుగా ఉద్యోగం వచ్చిందండి, లేక లేటుగా ఇది పొందాను మంచి అని చెప్పి. ఎందుకు లేటుగా పొందావంటే, ఆ పొందవలసింది ఎప్పుడో దేవుడు నీ కోసం ప్రత్యేకంగా ఉంచాడు, కానీ ఆ పొందే అర్హత నువ్వు పొందలేదు అప్పటి వరకు కూడా. అందుకని మనకు ఇవ్వాల్సింది, దాచబడిన ధనం వల్ల ఆయన దగ్గర ఎప్పుడు కూడా ఉంటుంది, ఆయన చేతిలో ఉంటుంది మనకి ఇవ్వాల్సింది. కానీ అది తీసుకోవటానికి ఆయన నిలబడి ఉంటాడంట చేతిలో పట్టుకుని, ఎప్పుడు మన అర్హత పొందుదామో మనకి ఇద్దామని చెప్పి. లోపం ఎక్కడుందంటే మనమే ఆ లోపాన్ని సరిచేసుకో. తప్పిపోయిన కుమారుడు ఎప్పుడు తీసుకున్నాడు? బుద్ధి వచ్చినప్పుడు. ఆ బుద్ధి అనేది మనకి ఎప్పుడైతే వస్తుందో దేవుడిచ్చే వరాన్ని కూడా మనం అప్పుడే పొందుతాం. కాబట్టి ఆయన అంటున్నాడు ఇక్కడ, నీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకో, ఎందుకంటే ఆలోచనలు తప్పిపోయేది హృదయంలోనే. కాబట్టి అక్కడ మోషే ఏం పొందాడు? ముందు ఆత్మ సంబంధమైన ఆ ఇది పడ్డాడు, ఆ పరలోక రాజ్యము వారిదే. ఆ తర్వాత రెండోది చూస్తే, దుఃఖపడేవాడు ధన్యుడు, ఓదార్చబడుదురు. దుఃఖపడ్డాడు మోషే. ఏమో అరణ్యలో ఉన్నప్పుడు నేను ఐగుప్తు రాకుమారి దగ్గర అన్ని విలువిద్యలు నేర్చుకున్నాను, ధనం సంపాదించాను, భోగభాగ్యాలు ఏది కూడా లోటు లేదు, కానీ దైవ సంబంధమైన జ్ఞానం నేను పొందలేకపోయిన. ఐగుప్తు ధనం అంటే అది ఐగుప్తు జ్ఞానం గాని ఆ ధనం గాని అంతా కూడా ప్రపంచానికి సంబంధించింది, కాబట్టి అది నన్ను దేవుడి దగ్గరికి తీసుకువెళ్ళలేదు.
దేవుడు అనే కాన్సెప్ట్ మోషే గారికి తెలుసు, పరలోకం అనే కాన్సెప్ట్ మోషే గారికి తెలుసు, కృప నిత్యజీవం అన్ని తెలుసు. ఎందుకంటే ఇద్దరు లేవీలకు పుట్టినటువంటి కుమారుడు మోషే. యుగవేదం మొత్తం అంతా కూడా ఆయనకి చెప్పి ఉంచింది కాబట్టి నేను ఈ లోక సంబంధమైన ప్రపంచ సంబంధమైనది ఎన్నుకున్నాను. అందుకని ఆయన అంటాడు కదా హెబ్రీ గ్రంథంలోనే 11వ అధ్యాయంలో మోషే గురించి చెప్తూ, తన పొందబోయే బహుమానం ప్రతిఫలాన్ని తలచుకుని ఐగుప్తు ధనాన్ని భోగభాగ్యాల్ని నష్టంగా ఎంచుకుని వెళ్ళిపోయాడు అన్నాడు. అంటే ఎందుకు అరణ్యంలోకి వచ్చాడు అంటే, నాకు కావాల్సింది ఐగుప్తు భోగభాగ్యాలు కాదు గాని నాకు కావాల్సింది పరలోక రాజ్యం ప్రవేశం, అది నేను పొందాలి అని చెప్పి అరణ్యంలో ఆయన ఉన్నాడు. ఆ దేవుడు ఎప్పుడు ఎవరిని ఏ సమయంలో పిలుస్తాడో మనకు తెలియదు. అలా 40 సంవత్సరాల తర్వాత కానీ మోషే గారికి అప్పుడు సాత్వికత వచ్చింది. అప్పుడు కూడా నీ పాదములకున్న చెప్పులు విడువు అన్నాడంటే ఇంకా కొన్ని ఉన్నాయి. అవి విడిచిన తర్వాత ఈ అరణ్యంలో ప్రయాణం చేసేటప్పుడు మోషే ఇశ్రాయేలీలతో పాటు మోషే కూడా మార్చిన సందర్భాలు మనం చూస్తాం. అదే విధంగా ఆయన అంటున్న మాట 3వ అధ్యాయం 7వ వచనంలో, కృపను వ్యర్థం చేసుకోవద్దు. పౌలు గారు ఇక్కడ చెప్పినటువంటి మాట, ఇశ్రాయేలీలు ఎట్లాగైతే అనేక సార్లు, వీళ్ళు ఒక్కసారి 2 సార్లు 25వ అధ్యాయం సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో ఆ ప్రవక్త అయిన బిలాము ఇచ్చిన సలహాతో అక్కడ మోయాబు స్త్రీల దగ్గరికి వీళ్ళని పంపించమనేటప్పటికి వీళ్ళకున్న వీక్నెస్ ఆధారం చేసుకుని బిలాము చెప్తాడు, వీళ్ళు వెళ్ళి వెంటనే మోయాబు స్త్రీల దగ్గరికి వెళ్ళిపోతారు, వాళ్ళు చాలా అందగతులు. అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మా దేవతకు మొక్కాలి రా అని చెప్పి పిలిచేటప్పటికి ఆ వదకు తీసుకెళ్లే గొర్రె పిల్లలాగా వాళ్ళ వెంట వెళ్ళిపోవటం. ఆ బయల్పోర్ దేవత దగ్గర వీళ్ళు బలులు అర్పించడానికి వెళ్ళినప్పుడు చాలా చాలా అసహ్యమైనటువంటి, అసలు మనం ఊహించుకోవడానికి తగినటువంటి పనులు వాళ్ళు చేసినప్పుడు దేవుడు చాలా బాధపడ్డాడు వీళ్ళని చూసి. ఆ సమయంలోనే ఒక వ్యక్తి ఒక మిర్జాను స్త్రీని 10 మంది ఎదురుగుండా ఏమీ కూడా నిర్లజ్జగా అమ్మాయిని తీసుకురావటం, ఆ అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించడం చూసిన ఫీనిహాస్ అంటే మొట్టమొదటి ప్రధాన యాజకుడు అహరోను కొడుకు ఎలియాజరు కొడుకు ఫీనిహాస్. ఆ ఫీనిహాస్ చూసి వెంటనే ఈటతో ఆ ఇద్దరిని పొడిచేటప్పుడు ఒక్కసారి వాళ్ళకి కడుపులో దిగిపోద్దు. వాళ్ళిద్దరు కూడా ఆ గోత్ర ప్రధాన పెద్దల కుమారుడు కుమార్తె వాళ్ళు అయినప్పటికీ వాళ్ళకి ఆ భయభక్తులు అనేవి లేవు. అప్పుడు అంటాడు దేవుడు, నేను ఓర్వలేంది తాను ఓర్వలేకపోయాడు ఫీనిహాస్, కాబట్టి నా కోపాన్ని అణుచుకున్నాను. అప్పటికే 24,000 మంది చనిపోయారు. జరగవలసిన నష్టం చాలా జరిగిపోయింది, కానీ ఇంకా చనిపోదురు. అప్పుడు ఫీనిహాస్కి ఇచ్చిన వాగ్దానం తర్వాత నెరవేర్పు అనేది జరిగింది. అంటే ఆ మాట ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, చెడు చేసిన వాళ్ళ దేవుడు ఎంత అసహ్యించుకుంటాడో, ఆ చెడును ఖండిస్తూ దైవ కార్యాలను చేసిన వాళ్ళని కూడా దేవుడు అంతే మెచ్చుకుంటాడు. చెడు చేస్తే ఎంతగా ఆయన అసహ్యించుకుంటాడో, మంచి చేసినప్పుడు జక్కయ్యను చూసి ఇతడును అబ్రహాం కుమారుడే, అతను అంతకుముందు జీవితం అంతా ఎట్లాంటి జీవితమో దేవుడికి తెలుసు, కానీ రూపాంతర అనుభవాన్ని పొందాడు, మార్పు పొందాడు, రక్షణ ఇంటికి వచ్చిన తర్వాత మారిన తర్వాత ఇతను అబ్రహాం కుమారుడే. అదే విధంగా 18 సంవత్సరాల నుంచి నడువు వంగిపోయిన ఉన్న ఆ అమ్మాయిని బాగు చేసిన తర్వాత ఈమె కూడా అబ్రహాం కుమార్తె. ఈ ఆదివారం ఈ విశ్రాంతి దినాన్ని ఎందుకు నువ్వు బాగు చేసావు అన్నావు అని సమాధానంగా, అబ్రహాం కుమార్తె ఈమె కూడా దేవుని పోలికతో చేయబడింది, ఆమె అట్లా పడున్నప్పుడు చేయటం నా విధి అని చెప్పి ఈమె అబ్రహాం కుమార్తె అంటే విశ్వాసరాలు. అదే విధంగా సురేఫిన్కా స్త్రీని చూసి ఏమంటాడైనా, అమ్మ నీ విశ్వాసము గొప్పది, సమాజ మందిరపు అధికారం చూసి ఇశ్రాయేలీల్లో ఇంత విశ్వాసం నేను చూడలేను అని చెప్పంటాడు. అలాగా చెడు చేసిన వాళ్ళ గురించి తక్కువ, విశ్వాసం చూసి ఎక్కువ చెప్పేటటువంటి దేవుడు. కాబట్టి ఏదైనా కూడా చాయిస్ ఈజ్ యువర్స్ అన్నాడు ఆయన. ఎప్పుడు కూడా కంపెల్ చేయలే, నువ్వు ఈ మార్గానే నడు, ఇరుకు మార్గానే నడు అని చెప్పలేదు ఆయన. ఇరుకు మార్గం ఉంది, విశాల మార్గం ఉంది, చాయిస్ ఈజ్ యువర్స్, నువ్వు ఏది ఎన్నుకుంటావు అది నీ ఇష్టం అని చెప్పి అన్నాడు. అందుకనే పౌలు గారు అంటున్నారు, కృపను పోగొట్టుకోవద్దు. మరియు మీరు ఆయన చెప్తున్నటువంటి మాట, ఆ స్వరం మీరు విన్నప్పుడు మీ పితరులాగా మీరు, కాబట్టి మీరు నన్ను నీతో పాలివానిగా 8వ వచనంలో చూస్తే, నేడు మీరు ఆయన శబ్దం వినిన ఎడల అరణ్యంలో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములు కఠిన పరుచుకొనకుడి. అక్కడ ప్రమాణం చేశాడు కదా దేవుడు, నా తోడు, నేను వీళ్ళు నా విశ్రాంతిలో ప్రవేశించరు. ఆయన విశ్రాంతి అంటే పరలోక రాజ్యం.
ప్రవేశించరని చెప్పి అన్నాడు. కాబట్టి 40 సంవత్సరములు నా కార్యములు చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. 40 సంవత్సరాలు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, నన్ను పరీక్షించి శోధించారు. ఎవరు పరీక్షిస్తారు? అసలు మనల్ని ఎగ్జామ్ చేసేవాళ్ళు మనకంటే ఎక్కువ స్థాయి వాళ్ళు అయ్యి ఉండాలి. కానీ వీళ్ళు దేవుణ్ణే పరీక్షించారంట. వీళ్ళు దేవుణ్ణే పరిశోధించారంట. ఇశ్రాయేలీయులు ఈ పని చేయగలడా లేదా, నిజంగా ఇతనికి అంత సామర్థ్యం ఉందా లేదా అని పరీక్షించారు, శోధించారు. అయ్యాను మీ పితరులు, నేను చాలా ఓర్పు పట్టాను వాళ్ళ విషయంలో. కాబట్టి ఆయన ఏం తీసుకున్న నిర్ణయం, ఆ సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో అంటాడు, మీరు ఇతరుల గుండెలు అవిసిపోయేలా చేశారు కాబట్టి 40 దినాలు మీరు ఆ కనాను దేశంలో సంచరించి వచ్చి మీరు జనాన్ని దుఃఖ సముద్రంలో ముంచేశారు. కాబట్టి మీతో పాటు వీరు ఏకీభవించి దేవుణ్ణి తిరుగుబాటు చేశారు. కాబట్టి వీరు 40 రోజుల్లో చేసే ప్రయాణాన్ని నేను 40 సంవత్సరాలుగా ఉంచుతానని చెప్పేశాడు ఆయన. మీరు 40 దినాలు అక్కడ సంచరించారు. నిజానికి మీ ప్రయాణం అంతా కలిసి 40 దినాలే. కానీ మీ తిరుగుమాటు ధోరణి వల్ల ఆ 40 దినాలు నేను 40 సంవత్సరాలు చేసేస్తాను. ఏమో, మనం కూడా ఒక్కొక్కసారి చాలా షార్ట్ పీరియడ్ లో పొందవలసినటువంటి దేవుని బహుమానం, దేవుని దీవెన, ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నామేమో. ఆయన ఆశీర్వాదం ఇవ్వాలని చూసినప్పుడు ఆయన మీద తిరుగుబాటు చేసి ఆయన ఆలోచన మనం అర్థం చేసుకోక ఆ తిరుగుబాటు ధోరణితో ఎప్పుడో 16 ఏళ్ల సమయంలో పొందవలసిన దీవెన ఒకవేళ 60 సంవత్సరాల వరకు పొందలేకపోతున్నామేమో, ఒకవేళ జీవిత కాలంలో కూడా పొందలేకపోతున్నాం. మళ్ళీ మనం పరీక్షించుకోవాలి. అని ఎందుకని అంటున్నాడు, మీరు తిరుగుబాటు చేసిన దాన్ని బట్టి నేను మీ శ్రమ దినాలు, అదే మీరు తిరగవలసిన రోజులు నేను పెంచేస్తున్నాను, సంవత్సరాలు పెంచేశానని చెప్పాడు ఆయన. వీరెల్లప్పుడూ తమ హృదయాన్ని ఆలోచనలు తప్పిపోతున్నారు. నా మార్గంలో తెలుసుకొనలేదు కాబట్టి తప్పిపోతున్నారు. నా మార్గాలు వాళ్ళు తెలుసుకోవట్లేదు. మార్గాలు ఏమన్నా ఆయన చాటుగా ఉంచాడు. ఆయన మోషే ద్వారా చక్కగా కొండ మీద ఎత్తైన ప్రదేశానికి ఎక్కించి మా డూస్ డోంట్స్ ఎల్కేజీ స్టూడెంట్స్ కి ఎలాగైతే చెప్తారో అలాగా ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఏది చేస్తే దీవెన, ఏది చేస్తే శాపం అని చెప్పి ఆ ఏబాలు కొండ మీద శాపవచనాలు కూడా చెప్పినప్పుడు అన్నీ తెలిసి ఏమీ తెలియనట్టుగా దేవుడు ఏం చూస్తాడులే, ఆ దేవుడికి అంత సామర్థ్యం ఉందా అని చెప్పి నన్ను తక్కువగా అంచనా వేసి నువ్వు అవిశ్వాసంలో పడిపోయి నన్ను చులకన చేసి నన్ను పరిశోధించి నన్ను పరీక్షించినప్పుడు నిన్ను ఎలాగ నేను ఉపేక్షిస్తాను అని చెప్పంటాడు. అదే విధంగా కనుక నేను కోపంతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశించరని చెప్పితిని. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోనట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవని ఎందైనా ఒకవేళ ఉందేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి. భ్రష్టత్వంలో పడిపోవటానికి మెయిన్ కారణం ఏంటంటే దుష్టత్వం, దుష్ట హృదయం. భ్రష్టత్వం అంటే ఏంటి? దేవుడి గురించి తెలుసు, దేవుడి కార్యాలు తెలుసు, దేవుణ్ణి అంగీకరించామని ప్రపంచంలో ప్రకటిస్తాం, క్రైస్తవులుగా చలామణి అవుతాం. కానీ మనుషులేమో క్రైస్తవులుగా చలామణి అవుతాం, హృదయమో దేవునికి దూరంగా ఉండే దుష్ట హృదయం. ఆ దుష్ట హృదయం మీలో లేకుండా చూసుకోండి. నేడు మీరు ఆయన శబ్దం వినిన ఎడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనకడని ఆయన చెప్పాను. కనుక పాపం వల్ల కలుగు భ్రమచేత మీలో ఎవడనూ కఠినపరచబడుకుంటున్నట్లు నేడు అనబడి సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనడి. ఎలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతం మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడల క్రీస్తుతో పాలివారమై ఉందము. చూడండి, 6 లక్షల మంది బయలుదేరారు. ఎంతమంది ప్రవేశించారు? కనాల్లో 2, కాలేబు, యెహోషువ. అట్లాగే చివరి వరకు ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో వారు మాత్రమే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. కాబట్టి ఒకరినొకడు బుద్ధి చెప్పుకోండి. పరుగు పందెంలో ఎవరికి వాళ్ళు పరిగెడతారు. ఈ లోక సంబంధమైన పరుగులో దేవుడు అట్లగంట్ల నువ్వు పరిగెడుతూ నీతో పాటు నలుగురిని తీసుకురా. నువ్వు అది క్రైస్తవత్వం అనేది. ఒకరికొకరు బుద్ధి చెప్పుకుంటూ హెచ్చరించుకుంటూ ఉండండి. ఎందుకంటే పొరుగు వాడిని ప్రేమించడం ధర్మశాస్త్ర నెరవేర్పు. క్రీస్తులో పాలువారై ఉందుము. విని కోపం పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను? పాపం చేసిన వారి మీదే కదా. వారి శవముల అరణ్యంలో రాలిపోయేను కదా. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరి గూర్చి ప్రమాణం చేసును? ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఎవరి గురించి? వీళ్ళకి అన్నీ తెలుసు.
వీళ్ళకి ఐగుప్తులో బయలుదేరిన దగ్గర నుంచి అన్నీ తెలుసు వీళ్ళకి. అంత ధర్మశాస్త్రం వచ్చిన వెంటనే వినిపించాడు, అన్నీ తెలిసి దేవుడి మీద తిరుగుబాటు చేశారు. పాపం చేసిన వాళ్ళే రాలిపోయారు తప్పించి ఆయన ఆజ్ఞను అనుసరించిన వాళ్ళు రాలిపోలేదంటే ఆ ఇద్దరు తప్పించి మిగతా వాళ్ళంతా ఆ తిరుగుబాటు చేసిన కేటగిరీలోనే ఉన్నారు. అవిధేయులైన వారిని గూర్చి ఏ కదా అని చెప్తూ 4వ అధ్యాయం 2వ వచనంలో కూడా కంటిన్యూషన్ ఉంది. కాగా అవిశ్వాసం చేతన వారు ప్రవేశించలేకపోయారని గ్రహించుతున్నాము. అవిశ్వాసానికి అల్ప విశ్వాసానికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే అసలు నమ్మకం లేకపోవటం అవిశ్వాసం. అల్ప విశ్వాసం అంటే దేవుడు అంటే నమ్మకమే, కానీ ఈ పని చేయగలడా దేవుడు? ఇంత గొప్ప ఇంత పెద్ద కొండ ఎత్తగలడా? ఏదో చిన్నదైతే ఎత్తగలడు కానీ ఇంత పెద్ద కొండ ఎత్తగలడా? మొత్తానికి ఎత్తగలడు అనేది విశ్వాసం. ఎంత చేయగలడు చేయలేదని హృదయంలో తర్జన భర్జన పట్టడం అనేది అల్ప విశ్వాసం. అందుకని అలల్లో కొట్టుకుపోతున్నాము, మమ్మల్ని గురించి నీకు చింత లేదా అని శిష్యులు అన్నప్పుడు అల్ప విశ్వాసులారా అన్నాడు ఆయన శిష్యుల్ని. అంటే శిష్యులకి విశ్వాసం ఉంది కాబట్టి ఆయన వెంబడిస్తున్నారు, కానీ ఇంకా పూర్తి విశ్వాసం లేదు, అల్ప విశ్వాసం. అదే విధంగా 4వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించమని వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనాను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోనేమో అని భయము కలిగి ఉందము. వారికి ప్రకటించబడినట్లు మనకును సువార్త ప్రకటించబడిన కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనం అయిపోయింది. అదే విన్నారు వాక్యం నిష్ప్రయోజనం అయిపోయింది. మన సంగతి ఏంటి? మనం కూడా ఒకవేళ అలాగే ఉంటున్నామా? దేవుడు పిలిచినప్పుడు ఆ స్వరము వినపడనటువంటి మందమైన హృదయం కలిగి ఉంటున్నామా? మందులై ఉంటున్నామా? అవిశ్వాసలై ఉంటున్నామా? భ్రష్ట హృదయం మనలో ఉందా? దుష్ట హృదయం మనలో ఉందా? పరీక్షించుకుందాం. అవిశ్వాసం చేతని వారు ప్రవేశించలేకపోయారని చెప్పి పదే పదే పౌలు గారు హెచ్చరించేది ఏంటంటే ఇంకా విశ్రాంతి నిలబడిందంటే ఇంకా కృపాయుగం ఉంది. ఆ కృప చాలునని దేవుడు ఎప్పుడైతే భూమి నుంచి తీసుకెళ్లిపోతాడో మనకు తెలియదు. కాబట్టి నేడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం అని ఇప్పుడు మారు మనసు పొందండి. అవిశ్వాసంతో కొట్టుకొని పోవద్దు నా సహోదరులని పౌలు గారు ఎంతో వేదంతో యూదులను హెచ్చరిస్తున్నాడు. ఆ వాక్యం ద్వారా మనల్ని కూడా దేవుడు హెచ్చరించాడు. మనం మన హృదయాన్ని కఠినపరచుకోకుండా మార్పు చెందిన హృదయం గలవారై అనేక మంది అవిశ్వాసంలో ఇంకా కొట్టుమిట్టాడుతున్న వారికి స్థిరమైన విశ్వాసం కలిగేటట్టు మనకిచ్చిన తలాంతును ఉపయోగిద్దాం. అట్టి నడిపింపు దేవుడు మనకు అనుగ్రహించిన గాక. విత్తబడిన వాక్యం నూరంతలుగా ఫలింపు చేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.